ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం అనే ఒక పాట ఉంది. సో అట్లా ప్రజల కోసం పాట పాడాలనే ఒక తపనతో నేను కొంచెం గుర్తింపుకు దూరంగా ఉండాలని అనుకొని ఇట్లాంటి అవసరం వస్తే తప్ప ఎక్కడ నేను చెప్పుకోను. దానివల్ల కొంతమంది చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇమీడియట్గా మీరు పోయిన తర్వాత యూట్యూబ్లో జస్ట్ అష్టగంగాధర్ మెడికల్ డిపార్ట్మెంటా, ఇంజనీరింగా, ఓ గ్రేట్, డిగ్రీ కాలేజ్, ఓకే. వండర్ ఏంటంటే మా 36 మందిలో ఒకతనే సంతోష్ రెడ్డి అని ఆయన ఇంజనీర్ అయితే అన్నాడు, అమెరికాలో ఉన్నాడు. రెండోది నేనే కళాకారుని అవుతానా, కళాకారునే అయినా. మిగతా వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటున్నారు 10th ఫెయిల్ అయ్యి. ఎందుకంటే మా 36 మందిలో 4 పాస్ అయ్యారు, నేను కూడా ఫెయిల్ అయినా. తర్వాత పాస్ అయినా అనుకోండి 3వసారికి, అది వేరే విషయం. సో ప్రతి కళాకారుడి చరిత్ర వెనుక ఏదో ఒకటి ఉంటుంది, కొద్దిసేపు మిమ్మల్ని ఉల్లాసపరచడానికి. రైట్, నేను రాసినటువంటి పాటల్లో ఇంకా బయటికి రాని ఒక పాట, ఎక్కువ అయితే నాన్న పాట చాలా ఫేమస్ నాది. అలాగే ఈ మధ్య శ్రీమతి పాట బాగా వైరల్ అవుతుంది. భార్య పైన ఎవరు ఇంతవరకు ప్రైవేట్ సాంగ్స్ తక్కువగా రాశారు. అందులో ఫస్ట్ ఆల్బమ్ చేసింది నేనే 5 సంవత్సరాల క్రితం. యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు 2005లోనే నేను నాన్న పాట అప్లోడ్ చేశాను. సో వండర్ ఏంటంటే ఆ పాట అన్నప్పుడు వారం రోజుల్లో ఇద్దరే చూసిరు. ఒకటి నేను, రెండోది ఆ కెమెరామెన్. నాకు పాటగాడి కంటే కూడా నా గురువు గోరెడ్డి వెంకన్న గారి స్ఫూర్తితో రచయితగానే మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు 2 సినిమాలకి 3 పాటలు రాస్తున్నా. అంటే ఒక సినిమాకి 2 పాటలు, ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఒక లవ్ సాంగ్. ఒకటేమో పెద్ద డైరెక్టర్, ఇప్పుడు పేరు చెప్పను, సినిమా రిలీజ్ అయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద వచ్చే ముందు చెప్తా. చాలా పెద్ద డైరెక్టరు ఆయన. సినిమాలో కన్నీళ్ళ గురించి పాజిటివ్ సాంగ్. మామూలుగా కన్నీళ్ళు అంటే దుఃఖము, ఏడుపు గురించి ఉంటుంది, కానీ కన్నీళ్ళు మంచిగానే చెప్పి రాయమని నన్ను. పల్లవి రాసినాను, ఓకే అయిపోయింది. 6 నెలల టైం ఉంది అన్నాడు. బ్యాంకాక్ పోతావా, గోవా పోతావా అంటే లేదు సార్, నేను మా ఇంటి దగ్గరే ఒక కలుసిస్త తాగి నైట్ వండుకుంటే పొద్దుగాల మంచిగా రాస్తా సార్ అని చెప్పి. సో నాకు ఇంటి దగ్గర ఉంటేనే గృహమే కదా స్వర్గసీమ అన్నట్టు. నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. మా ఇంటికాడ తినడమే ఇష్టం. నాకు రాత్రికి హోటల్లో అస్సలు తినను నేను. రైలు ప్రయాణం పట్టలపై ఇదే విమానం, ఓహో రైలు ప్రయాణం. అర్పులు కేకలు ఉరుకులు పరుగులు, అర్పులు కేకలు ఉరుకులు పరుగులు. కొత్త పరిచయాలు, టాటా వీడుకోలు, అన్ని చూసుకుంటూ గమ్యాన్ని ముద్దాడే ఆహా రైలు ప్రయాణం. పట్టలపై ఇదే విమానం, ఓహో రైలు ప్రయాణం. ఆదర బాదర ఉరుకురికి వచ్చి జనరల్ బోగిలో ఇరుకిరికి ఎక్కి ఒక్కొక్క సీటులో అడ్జస్ట్ 10 మంది రాసుకుంటా పూసుకుంటా కూర్చుంటే ఇబ్బంది. గట్టి గరిసే వాడి సోది ఎంతో రెప్పు. ఒకడు ఫోన్ మాట్లాడతాడు, హలో మంచిగా అరే నీ అమ్మ పక్కనే ఉంటాం మనము, ఫోన్లోనే ఉంటాం. గట్టి అరిసే వాడి సోది ఎంతో రొంపు, పాను మసాలాలు తినేవాడి కంపు. మనుషులు ఎట్లా ఉన్న మమత ఎంతో ఉంది, మనుషులు ఎట్లా ఉన్న మమత ఎంతో ఉంది. తెచ్చింది పంచించే ప్రేమ గుణం ఉంది. ఆహా రైలు ప్రయాణం పట్టలపై ఇదే విమానం, ఓహో రైలు ప్రయాణం. పట్టలపై ఇదే విమానం, ఆహా రైలు ప్రయాణం. కాఫీలు గిరాకీ చేయకుండా అడిగేరు చుట్టంలో, స్టేషన్లో పార్సిల్ టైంపాస్ బుక్కులు, రైల్లో ఆర్డర్ తిండి చూపించే సుక్కలు. ఇంటికాడ వండింది ఇష్టంగా తీసుకొచ్చి, ఇంటికాడ వండింది ఇష్టంగా తీసుకొచ్చి సర్దిప్పి తింటారు సుద్దులు చెప్పుకుంటా. ఆహా రైలు ప్రయాణం పట్టలపై ఇదే విమానం, ఓహో రైలు ప్రయాణం. పట్టలపై ఇదే విమానం, ఓహో రైలు ప్రయాణం. ఎప్పుడు వెళ్ళేది ముందే తెలుసుంటే ఎప్పుడైనా చేయొచ్చు రిజర్వేషన్. సీటు కన్ఫాము అయితే లేదు చింత, ఆర్ఏసీ అయితే టెన్షనే కొంత. తత్కాల్లో వస్తే పోయేము వగలు, ఆర్ఏసీలోన పోయేము వగలు. తత్కాల్లో దొరికితే పోయేమేమో వగలు, తత్కాల్లో దొరికితే కాస్తే ఎన్నో గూఢార్థాలు. కోపాలు తాపాలు లోపాలు లాభాలు మోసాలు ద్వేషాలు కడుపులోన దాచి ఏమి ఎరగనట్టే వెళ్ళిపోయే రైలు. ఆహా రైలు ప్రయాణం పట్టలపై ఇదే విమానం, ఓహో రైలు ప్రయాణం.
పట్టలపై ఇదే విమానం ఓహో రైలు ప్రయాణం. మీరు కూడా సార్ స్టేజ్ మీద కూడా వచ్చు. ఇక్కడ జుర్మాన్ లేదు అంటే జుర్మాన్ అయితే మనకు ఏం జుర్మాన్ లేదు, ఫైన్ లేదు, అందరూ అనొచ్చుగా. ఇది ఓంకార నాదం, ఆరోగ్యం కూడా మంచిది. ఓ ఓ ఓ నారే నన్నారే నరే నారే నన్నారే నారే నారే నన్నారే నరే నారే నన్నారే నారే నన్నారే నారే నన్నరే నారే నన్నా నన్నరే నరే నారే నన్నారే నరే నారే నన్నారే నారే నన్నారే నరే నారే. అయితే అప్పుడు వర్షం కోసం బాధ్యత పాట వానమ్మ వానమ్మ మీరు వాడకు నేనే నేను డబ్బు లేదు డోలకు లేదు. ఎప్పుడో మేము 20 ఏళ్ళ కింద వాడి లాస్ట్ 2013 దాకా వాడినాం. తెలంగాణ వచ్చినాక ఈ పాటలు బంద్ అయిపోయినాయి. ఇక మా పని మేము చేసుకుంటూ ఉన్నాం. సొమ్ము ఒక్కటి అయిపోయింది. అప్పుడు ఇక వ్యవస్థ అంతా అటు పోయింది. ఇప్పుడు ఇటు వచ్చేసినాం, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. అయితే అప్పుడు పాడిన డప్పు డోలకు కాబట్టి మీకు కోరస్ ఇచ్చే అవసరం లేదు, పాడతాను. 2 వచనం వాడి మైక్ అప్పయిస్తాను వస్తాయి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. సెలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిర్పాసేను ఎండల్లో ఎండిపాయే సక్కని వంకా పెరడి ఎక్కి ఎడవబట్టే పలువోసుకున్న కంటి పాలన్నీ ఉడిగిపాయే నిలువోసుకున్న సేను నిల్లాడలేకపోయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. కర్రుతున్న కాపాయే గొర్రు నడవా కాపాయే తాలి పుస్తేలు వాయే తట్టి చంపులు వాయే నెర్రెవారి నా బతుకు అర్రాసు పాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. తెల్లని ఎల్లనావు నల్లని డోరు బర్రె కరువట్టు పీనుగెల్ల గడ్డి కదములేక కటికోని కమ్ముడాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఇందాక అష్టగంగాధర్ గారు మాట్లాడుతూ చెప్పారు, నాన్న అనే పాటను రాసినప్పుడు ఓన్లీ ఇద్దరమే చూసినాం, ఆ తర్వాత 6 మిలియన్లకు చేరింది అని చెప్పి. సో పాటకున్న పవర్ అది. తాత్కాలికంగా అంతమంది దాన్ని చూడకపోవచ్చు, లేదా చూసినా దాన్ని నచ్చకపోవచ్చు, కానీ కాలక్రమేణా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఆ పాట యొక్క ప్రాముఖ్యతను, ఆ సాహిత్యం యొక్క అర్థాన్ని తెలిసినాడు డెఫినెట్గా చాలామంది దాన్ని అభిమానిస్తారు, ఆసక్తితో వింటారు. కొంతమంది జీవితాలను కూడా మార్చుకునేటువంటి చక్కని జీవితాన్ని మార్చేటువంటి శక్తి దేనికన్నా ఉన్నదా అని అంటే అది కళానికి పాటకు మాటకు మాత్రమే ఉంటుంది. సో అట్లాంటి సందర్భాల్లో చారిత్రాత్మకంగా చాలామంది కవులు కళాకారుల యొక్క కలం నుంచి గలం నుంచి వెలువన్న పాటలు కావచ్చు, లేదా పద్యాలు కావచ్చు, లేకపోతే ఇతర సాహిత్యం కావచ్చు, వాటన్నిటిని చదివినటువంటి వాళ్ళే మాలాగా ఇవాళ ఉపాధ్యాయులుగా పనిచేయడం కావచ్చు, సమాజంలో సామాజిక రుగ్మతలను రూపమవడం కోసం నాయకులుగా పనిచేయడం కావచ్చు జరుగుతున్నది. సో అట్లా ఆ పాటను ఆడియో రాసిన తర్వాత దాని వెనకాల సాహిత్యం అంతా విన్న తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే కొత్త ఆడియో రిలీజ్ చేస్తే బాగుండదు, దీనికి ఒక వీడియో వెనక ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి పాట ఖచ్చితంగా ఒకటి చేస్తున్నారు కదా,
దాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచనను షేర్ చేయగానే దాన్ని కవి రచయిత నర్సయ్య గారు మంచి చిత్రీకరణ చేసి మనం అందరం కూడా ఇప్పుడు చూడబోతున్నాం. సో మీరందరూ కూడా ఆసక్తితో చూసి దాన్ని అభినందించి అభిమానించి మీ మిత్రులందరూ కూడా దాన్ని చేరవేసి ఒక చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నర్సయ్యను ఒక కళాకారుడిగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, విద్యార్థి దశలో ఉద్యమంలో కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఈ మధ్య కాలంలో పదవిలో అలంకరించినటువంటి సందర్భంలో కావచ్చు, ఏ విధంగానైతే అభిమానించి ఆదరించారో అదే ఆదరాభిమానాలను ఈ పాట రూపంలో ఇప్పుడు బహుశా ఇంతకుముందు పాట రాలేదనుకుంటా, ఏదైనా రిలీజ్ అయిందా? కాలేదు, ఫస్ట్ పాట ఇంత అయినా. సో ఆ పాటలను ఎట్లయితే అభిమానించారో అదే పద్ధతిలో ఈ పాటను కూడా అభిమానించి మన ఆర్మూర్ ప్రాంతం నుంచి కవులు కళాకారులు అక్షరం మీద పాట రాయగలరు, అక్షరంతో భావజాలాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలరు అనేటువంటి ఒక శక్తిని ఆయనకు అందించడం కోసం మనం అందరం ఒకసారి గట్టి చప్పట్లతో ఆయన అభినందించాం. పెద్దలు ప్రొఫెసర్ అంకయ్య గారు, అలాగే అతిథులు రాజశేఖర్ అన్న గారు, అలాగే మిగతా నాయకులందరూ, కవి రచయిత పెద్దలు ఆర్మూర్ ఎంపీ శ్రీ పస్క నరసయ్య గారు, అలాగే కింద ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు వాళ్ళే పిలుస్తారు. సో థ్యాంక్ యూ అన్నగారు. సో ఈ అక్షరం గురించి మరి అన్నగారు విజయ్ గారు ఇది ఒకటే కాదు, చాలా పాటలు అన్నగారి నోటి ద్వారా మేము చాలా విన్నాము. ఎప్పుడైనా మేము డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ పెట్టుకున్నా కానీ మా హెడ్ మాస్టర్లు కానీ మా టీచర్లు కానీ అందరూ కూడా సార్ యొక్క రాగానికి చాలా ఆకర్షితులయ్యారు అన్నమాట. ముందుగా కంగ్రాచులేషన్. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద పెద్దలందరికీ, అలాగే విద్యార్థులకి అందరికీ సాయంకాలపు నమస్సుమాంజులు. ముఖ్యంగా ఇలాంటి సాంగ్స్ రావడం నిజంగా సమాజాన్ని ఉత్తేజపరిచే సాంగ్స్ రాను రాను కనుమరుగవుతున్న సమయంలో అన్నగారు అక్షరాన్ని వార్డును తీసుకొని నిజంగా చాలా హ్యాట్సప్ అన్న. ఒకసారి మనం ఈ అక్షరానికి నిలబడి అందరం కూడా కంగ్రాచులేషన్ చెప్తూ సల్యూట్ చేద్దాం. ప్లీజ్ స్టార్ట్ అప్ అందరూ ఒకసారి గట్టిగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంకా మంచి పాటలు ఫ్యూచర్లో మంచిగా రాయాలని కూడా మా శ్రీరంగ గారు మిమ్మల్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ముందుగా ఈనాటి సభా వేదికను పంచుకోవడానికి కారకులు మరి అక్షరమా సలాం అనే పాటకు పురుడు పోసినటువంటి మా ఆత్మీయ సోదరుడు ఆర్మూర్ మండల ఎంపీపీ పస్క నరసయ్య గారికి ముందుగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో పాటలు మీ చేతి నుండి జాలువారాలని చెప్పేసి మీ చేతి నుండి పురుడు పోసుకోవాలని కోరుకుంటూ, మరి ఈనాటి సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరి ప్రొఫెసర్ కనకయ్య సార్ గారికి, అదేవిధంగా నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు జడ్పీడీ సంతాన గారికి, అదేవిధంగా సాయన సార్ గారికి, మరియు తన మాటలతో సమాజాన్ని చైతన్యవంతం చేసే వ్యక్తి అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు గారికి వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ సార్. చాలా సంతోషం. మా సోదరుడు నరసయ్య గారు రాసినటువంటి పాటకు మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మనం మామిడిపల్లిలో కలిసినాం సార్. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పస్క నరసయ్య అంటే మాకు ఆత్మీయ సోదరుడు, చాలా దగ్గర వ్యక్తి. ఆయన పాట అనగానే మాకు చాలా సంతోషంతో ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్నాం సార్. ఇకపోతే మరి ఈ అక్షరమా సలాం అనే పాటను మరి నిజంగా కూడా చాలా అద్భుతంగా మరి మనిషి తన మనుగడకు సృష్టించుకున్నటువంటి ఈ అక్షరము మనిషి జీవితాన్ని ఏ రకమైనటువంటి మలుపులు తిప్పిందో చాలా చక్కగా ఈ పాటలో నరసన్న గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మన కోసం మనం సృష్టించినటువంటి ఈ అక్షరం మనల్ని కారు చీకట్లను
దాటి మరి వెలుగు వైపుకు ఏ రకంగా తీసుకెళ్తుందో చాలా అక్షరం అనేది మరి ఇంగ్లీష్లో ఏ అనవచ్చు, తెలుగులో ఆ అనవచ్చు, కానీ మరి వివిధ ప్రాంతాలు మారిన కొద్ది రూపాంతరం చెందిన అక్షరం మాత్రం మనిషిని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి, మనిషి మనుగడను కాపాడడానికి పనిచేస్తూ ఉందని చాలా అద్భుతంగా రాసినటువంటి పస్క నరసయ్య గారికి మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా హాస్టల్ గంగాన్ని ఇక చెప్పడం మర్చిపోయాను. వైస్ ఎంపీ చిన్నారెడ్డి అన్న, ఎంపీడీసీలో పూర్వం గంగన్న గారు, అదేవిధంగా పోసయ్య సార్ గారు, అదేవిధంగా తిరుపతి అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నరసన్న గారి ఇంకా అనేకమైనటువంటి పాటలు ఆయన యొక్క అమ్ముల పొదిలో ఉన్నాయి, చాలా వరకు వినిపించింది సార్. చాలా అద్భుతమైన రచయిత, చాలా మంచి భావజాలం. ఈనాటి తరానికి మరి ఇట్లాంటి వారి భావజాలం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఆయన రాసినటువంటి భూమి పైన కావచ్చు, అమ్మ పైన కావచ్చు, అనేకమైనటువంటి కాన్సెప్ట్లని వెతుక్కొని మరి ఈనాటి సమాధానానికి, ఈనాటి పిల్లలందరికీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలి. మరి ఈనాటి యువతను ఒక మంచి మార్గంలో నడిపించాలనే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి మన పస్క నరసన్న గారు. మరి ఆయనకు తప్పకుండా ఇన్ని రోజులు మేము అందరం బిజీ ఉంటుంటాం సార్, ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంటాం కాబట్టి మా నరసన్న గారికి ఏ రకమైనటువంటి తోడ్పాటునైనా మేము అందించి మరి మరిన్ని సాహిత్యపు గీతాలు ఆయన మధ్య నుండి రావాలని చెప్పేసి, మరి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరి ఈ యొక్క పాట మరి అనేక మందికి రీచ్ అయ్యి ఆయన ఏదైతే భావజాలంతో రాసిండో ఆ అక్షరం అనేది మనిషి జీవితాన్ని ఏ విధమైనటువంటి మలుపులు తిప్పుతూ ఎట్లాంటి అభివృద్ధికి కారకురాలైందో మరి మన అందరి యొక్క మనసులలోకి వెళ్ళాలని చెప్పేసి, మరి ఈ పాటతోటి మరి చదువుకు, జ్ఞానానికి ఉన్న యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించి ఇంకా అనేక మంది విజ్ఞానవంతులు కావడానికి, అనేక మంది ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వెళ్ళే విధంగా మరి తోడ్పాటు అవుతుందని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తూ, ఇంత మంచి ఒక పాట ఈ యొక్క అంటే ఎన్నో పాటలకు వెళ్తాం కానీ ఇట్లాంటి పాట ఆవిష్కరణకు అది మా సోదరుడు ఆత్మీయుడు నరసన్న గారి పాటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈనాడు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి నరసన్న గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి కాశీ సార్ గారికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు కర్ణస్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి నాయకులకు, అదేవిధంగా విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మనుగడకు మూలమైనావు, బ్రతుకున బాటమైనావు, సూర్యకిరణము వెన్నెల వెలుగులు చేరని చోటుకు వెలుగులనిచ్చావు, జ్ఞాన దీపం అయినావు, ఈ నేలకు నిత్యకి నిచ్చెన వేసి, నేలకు నిత్యకి నిచ్చెన వేసి అంతరిక్షమున అడుగేయించిన అక్షరమా, 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 అక్షరమా
ఒక్కసారి గట్టిగా చెప్పండి. 13 సంవత్సరాలుగా తెలుసు. 2010లో నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు యూనివర్సిటీకి వచ్చాడు. తను ఒక సీడీ ఆవిష్కరణ జరిగింది, ఒక సీడీ పట్టుకొని వచ్చాడు. అయితే నరసన్న పేరు అంతకుముందే విన్నా నేను చాలాసార్లు, కానీ నిజామాబాద్కి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వారి గ్రూపు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది. కళాకారుల గ్రూపు. నేను ఆ రోజు ఒక మాట అన్నా, 2010లో ఒక మాట అన్నా, ఇవాళ కూడా అంటున్నా అదే మాట. వాస్తవానికి చరిత్రలో పాటగాళ్ళను, పాట పాడేవారిని మాట్లాడేవారు ఒప్పించలేరు, మాట్లాడేవాళ్ళు ఎంత మాట్లాడినా తక్కువే. ఇది పక్క. ఆనాడు ఇదే మాట అన్నా, ఇవాళ కూడా అంటున్నా. నరసన్న స్థాయి చెప్పాలనంటే నేను 13 సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్నప్పుడు నాకు అనేక కోణాలు నరసన్నలో కనబడ్డాయి. ఆయన కృషి ఈ సమాజానికి అవసరం. ఆ అవసరాన్ని తూచా తప్పకుండా పాటించాడు. సమాజ సేవ చేయడంలో తన పేదరికం తనకు అడ్డు రాలేదు, అది గొప్పతనం. తన పేదరికం తనకు అడ్డు రాలేదు. ఎంతో పేదరికం చూడాలంటే ఈనాటికి కూడా. ఇలా ఎంపీపీ కావచ్చు, నాకు ఆయన పేదవాడిగానే కనబడుతుంది. ఎందుకంటే నిరాడంబరుడు, పేదవాడు ఇప్పటికీ అదే కనబడుతుంది నాకు. కానీ ఆయన కృషి మాత్రం చాలా ఆకాశాన్ని అంటే కృషి ఉంటుంది. వేల మందిని ఒకే ఒక మాటతోటి ఒప్పించగలడు. సంయమనం ఆయన లోపల ఎంత ఉన్నదనంటే అంతటి గుణము నేను ఏ పెద్ద ప్రొఫెసర్లో కూడా చూడలేదు, నా లోపల కూడా లేదు. నేను ఎన్నోసార్లు ఆవేశపడ్డా, నరసన్న కూడా అన్నా, ఎన్నోసార్లు అన్నా. కానీ ఆయన తొనకని కుండ, గంభీరం. అది ఆయనకు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన వరం. నిజంగా ధన్యులు, వాళ్ళ తల్లిదండ్రులు ధన్యులు. నేను ఎన్నో యాంగిల్లో చూసిన. తెలుగు సాహిత్యంలో గురజాడ ఉంటాడు, మాకు ప్రేమనిచ్చిన ప్రేమవాచుడు. ఏమున్నా సార్ చిన్న లైట్కి ఇట్లా చెప్పేస్తాడు. నాకు అప్పుడు పెద్దగా గురజాడ కనబడతాడు నరసన్నలో. గురజాడ పెద్దగా కనబడతాడు నాకు. వాళ్ళు దండోలో అనుకుంటారు, ఆ సమాజానికి వాళ్ళు దండోలే. కానీ నేటి సమాజానికి గురజాడ కంటే గొప్పవాడు మా నరసన్న. నేను చెప్పగలను, వాళ్ళ గుద్ది చెప్పగలను. అలాగే గొప్ప అంబేద్కర్ ఉన్నాడు. ఇవాళ చూడు అక్షరానికి సలాం, అక్షరమా సలాం అని రాశాడు. తన కలంతో జాలవారిన ఈ ఒక్క పాటే కాదు, ఆయన రాసిన అన్ని పాటలు కూడా సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి, మార్పించే విధంగా ఉంటాయి, చైతన్యపరిచే విధంగా ఉంటాయి. అదే ఆయన గొప్పతనం, ఆయన కలం యొక్క గొప్పతనం. అంబేద్కరు చదువు గొప్పతనాన్ని గ్రహించాడు కనుక చదువే మార్గం అని చెప్పాడు. చదువు తప్ప ఈ సొసైటీలో మిమ్మల్ని ఎవరిది మారాలి, చదువుకోండి అని చెప్పాడు. సో ఆ అంతు తెలిసినోడు కనుక, చదువు అంతు తెలిసినోడు కనుక ఇవాళ అక్షరాన్ని తడిమి చూశాడు, స్పృశించాడు నరసన్న. అక్షరం యొక్క గొప్పతనాన్ని, అంటే ఆనాడు అంబేద్కర్ చెప్పిన మాటను ఇలా తూచా తప్పకుండా ఈ సమాజానికి అందించి తన వంతుకు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు నరసన్న. సంగతి ఈ పేదరికం సంగతి నాకు బాగా తెలుసు. అందుకే పేదరికం వాళ్ళు ఎంత పేదరికాన్ని కనబడనీయకుండా అక్షరానికి చేసే సేవ మామూలు సేవ కాదు, గొప్పదైన సేవ. అందుకే ఆయన లోపల ఒక గురజాడ కనబడతాడు. సంస్కరణవాదపరమైనటువంటి సంస్కరణలు చేసిన ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్పగా రాణించినటువంటి కందుకూరి, ఆయనే అన్నిటికీ నేనే మూలమని ప్రకటించుకున్నాడు. అప్పుడు
సో మా సాహిత్యంలో మేము చదువుకుంటాం, నేనే అన్నిటికీ మూలం అంటాం. ఆయన మూలమో కాదో కానీ ఇవాళ ఈ సమాజానికి, ఈ సొసైటీకి చాలా మటుకు చాలా విషయాలలో ముందంజలో ఉన్న నరసన్న గొప్ప కందుకూరి వీరేశలింగం నా ఉద్దేశంలో. అటువంటి మనిషి కనబడటం అనేది, ఇవాళ ఈ కృషి చేయడం అనేది, ఇలా ఈ ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ ఆవిష్కరణ జరపడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ప్రొఫెసర్ మా కనకన్న గారు ఇప్పుడే మీ ముందు మాట్లాడారు. వారికి ఈ పాట రచయిత మనందరినీ ఇప్పటి వరకు ఆ దృశ్యం చూసినప్పుడు మనో పలకం మీద ఒక అద్భుతమైన అక్షరాన్ని ఆవిష్కరించిన నర్సన్న, వేదిక ముందు ఉన్న పెద్దలు, ప్రియమైన విద్యార్థులారా, బహుశా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ గురుకుల విద్యార్థులని అనుకుంటున్నాను నేను. ఓకే, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు. సో 2 గురుకులాల నుంచి మైనార్టీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వచ్చారు. ఓకే, ఎస్, సోషల్ వెల్ఫేర్. చాలా సంతోషం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు సూపర్ సీనియర్. ఓకే, 1984లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ఏర్పడినప్పుడు మొదటి బ్యాచ్ స్టూడెంట్ నేను ఇందులో. సో అప్పుడు నేను చదివే రోజుల్లో డిగ్రీ లేదు కనుక నేను నాగర్ కర్నూలు జిల్లా లింగాల గురుకులంలో 10th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మెదక్ సంగారెడ్డి దగ్గర హత్నూరు అని ఉంటుంది, అక్కడ జూనియర్ కాలేజ్. ఆ రోజుల్లో 2 జూనియర్ కాలేజీలు ఉండేవి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. అప్పుడు డిగ్రీ లేదు కనుక, మన సొసైటీలో డిగ్రీ లేదు కనుక మా లెక్చరర్స్ నన్ను తీసుకెళ్ళి నిజాం కాలేజీలో చేర్చారు డిగ్రీకి. కనుక నేను ఒక రకంగా ఈ సొసైటీ ప్రారంభించినప్పుడు మొదటి బ్యాచ్ స్టూడెంట్ను. మీకు చాలా పెద్దవాడిని, అంటే మీకు ఇప్పుడు 18 సంవత్సరాలు ఉంటే నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు ఉన్నాయి కనుక మీకన్నా చాలా పెద్దవాడిని. కాకపోతే మీ ముందు మీ అల్యూమిని గురుకుల సొసైటీకి మొదటి అల్యూమిని నేను. మీరందరూ వచ్చినందుకు అభినందనలు. ముఖ్యంగా అమ్మాయిలు. అక్షరం ఈ ప్రపంచంలో అది నశించని ఒక పదార్థము అనే విషయం మీ అందరికీ తెలుసు. పదార్థమా అంటే ఒక పదార్థంలాగా ఉంటుందా? ఉండదు. అది ఒక ఘన పదార్థమా, ఒక ద్రవ పదార్థమా చెప్పలేము. కానీ ప్రపంచంలో ఉండే ప్రతి పదార్థాన్ని వ్యాఖ్యానించి విశ్లేషించి మార్చగలిగిన శక్తి ఒక అక్షరానికి మాత్రమే ఉంది. ఆ అక్షరానికి ఉంది కనుక ఇవాళ ఇంతమంది ఆ అక్షరాన్ని మనసుల్లో, గుండెల్లో, హృదయంలో, మెదడులో నింపుకొని ఇక్కడికి వచ్చారు. అక్షరం లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం మార్చలేము. కనుక నర్సన్న ఆ అక్షరాన్ని, అక్షరం కోసం పోరాటం, అక్షరాన్ని రాయటం, అక్షరాన్ని ప్రచారం చేయటం, అక్షరం చేత అక్షరాన్ని ప్రచారం చేయటం, ఇది కేవలం పాటకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన ఆ పాటలో ఒక 4 స్టాంజాలు ఉన్నాయి. అందులో మీరందరూ చూశారు కనుక జాగ్రత్తగా దాన్ని గమనిస్తే మొదటి స్టాంజలో ఆయన ఏం చెప్పాడు? అక్షరం ఎట్లా నిర్మాణం అవుతుందో చెప్పాడు, అక్షరం ఎట్లా రూపొందుతుందో చెప్పాడు. రెండో స్టాంజలోకి వచ్చేసరికి ఆ అక్షరం స్వభావం ఏమిటి, అది ఏం చేస్తుంది, ఆ అక్షరం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే పని చేస్తుంది. కనుక ప్రాంతాలు మారినా ఆ అక్షరమా నీ గుణం మారలేదు, నీవు చేసే పని మారలేదు అని చెప్పాడు. మూడో స్టాండ్కి వచ్చేసరికి అందులో ఏం చెప్పాడంటే ఈ అక్షరం ఈ ప్రపంచంలో ఎవరెవరి చేతిలో ఎట్లా ఆయుధమైంది. అంబేద్కర్, అంతకన్నా ముందు సావిత్రిబాయి పూలే, తర్వాత అంబేద్కర్, ఇవాళ మీ అందరి వరకు ఆ అక్షరం ఒక్కొక్కరి చేతిలో ఆయుధం ఎట్లా అయింది. భగత్ సింగ్ చేతిలో, అల్లూరి సీతారామరాజు చేతిలో, అంబేద్కర్ చేతిలో ఆయుధంగా మారి ఈ ప్రపంచాన్ని ఎట్లా నడిపింది.
ఇది 3వ స్టాంజలో చెప్పాడు. 4వ స్టాంజకి వచ్చేసరికి ఈ అక్షరం మండుతున్నటువంటి ఒక శిఖ లాంటిది, మండుతున్న అగ్ని లాంటిది. ఈ అగ్ని బ్రాహ్మణుల పరిభాషలో చెప్పవలసి వస్తే ఇది ఒక యజ్ఞం లాంటిది. కనుక ఈ అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఈ మండే ఈ అక్షరం ఈ ప్రపంచానికి వెలిగిస్తుంది. ఈ ప్రపంచం చీకట్లో ఉన్నప్పుడు, ఈ ప్రపంచం నిద్రపోతున్నప్పుడు ఆ చీకట్లో నుంచి వెలుగు నింపడానికి, ఆ నిద్రలో నుంచి చైతన్యపు మేల్కొల్పునివ్వడానికి ఈ అక్షరం పునాది వేస్తుంది. ఆ అక్షరమే మనందరి జీవితాల్లో వెలుగునిస్తుంది అని ఈ సారాంశాన్ని ఒక పాటలో చెప్పాడు. అక్షరం మీద చాలా పాటలు వచ్చాయి ఇప్పటి వరకు. ఆయన బేసిక్గా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు, పార్లమెంట్ రాజకీయాల్లో ఉన్నాడు, ఎంపీటీసీగా ఉన్నాడు. కానీ ఆయన నాకు ఎట్లా తెలుసు అంటే ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తెలుసు. పీడీఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ అనే ఒక సంఘానికి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి మీరు ఆ పాట వస్తున్నప్పుడు పోలీసులు లాఠీ చార్జీ జరుగుతున్న ఒక దృశ్యాన్ని చూశారు. ఆ లాఠీ చార్జీ దృశ్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంటే అక్షరం మీద ఎంత మమకారం ఉంటే, పీడీఎస్యు అనే సంఘం పుట్టి ఇప్పటికి 48 సంవత్సరాలు అయింది. 48 సంవత్సరాల కిందట పుట్టిన ఆ సంఘం సుదీర్ఘ కాలంలో ఈ తెలుగు నేల మీద విద్యార్థి ఉద్యమాలు నిర్మాణం చేసి ఫీజులు పెంచడానికి, పెంచిన ఫీజులు తగ్గించడానికి, స్కాలర్షిప్లు పెంచడానికి, మౌలిక వసతులు ఇవ్వడానికి, విద్యార్థులకి నాణ్యమైన విద్య ఇవ్వడానికి పోరాటం చేసినటువంటి సంఘం అది. ఆ సంఘానికి ఆయన నాయకుడిగా పనిచేశాడు. కనుక ఒక చైతన్యవంతమైన సంఘం, ప్రోగ్రెసివ్ అంటే ప్రగతిశీలమైన సంఘం. ప్రగతిశీలమైన సంఘంలో అధ్యక్షుడిగా పనిచేయటం మూలంగా అతనికి అక్షరం యొక్క విలువ తెలుసు. ఆ సంఘం కూడా విద్యార్థి సంఘం. విద్యార్థి అంటే విద్యని అర్జించేవారు. విద్య అంటే ఏ రూపంలో ఉంటుంది? అక్షరం రూపంలో ఉంటుంది. కనుక అక్షరం లేకుండా మానవ సమాజాలు ఎట్లా నిర్మాణమై ఉంటాయి? అక్షరం అనేది లిపి ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి. మరి లిపి ఏర్పడక ముందు మనుషులు ఏ రూపంలో మాట్లాడుకొని ఉంటారు? భాష ఉన్నది, భాష మాట్లాడుకున్నారు, పాటలు పాడుకున్నారు, నాట్యం చేశారు, ఇవన్నీ జరిగాయి. కానీ ఎప్పుడైతే లిపి వచ్చిందో, ఒక నిర్మాణం వచ్చిందో రాయడానికి, అప్పటి నుంచి మనం అక్షరం అంటున్నాం. కానీ ఈ దేశంలో అక్షర జ్ఞానం లేని ప్రజలు ఇంకా 30% ఉన్నారు. భారతదేశ అక్షరాస్యత రేట్ ఎంత ఉన్నదని చూస్తే 63 నుంచి 67 మధ్యన ఉన్నది. ఒకవేళ 63 అనుకుంటే ఇంకా 70కి పైగా 70 అంటే 37 మంది, 100 మందిలో 37 మంది అక్షరానికి దూరంగా ఉన్నారు. 67 అనుకుంటే ఇంకా 100కి 33 మంది అక్షరానికి దూరంగా ఉన్నారు. భారతదేశంలో 1000 సంవత్సరాలుగా అక్షరానికి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. 1000 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే అక్షరాన్ని తమ మునివేళ్లతో, వంటరాని మునివేళ్లతో అక్షరాన్ని ముద్దాడుతున్నారు, దాన్ని పావనం చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మా చెల్లెలందరూ, వీళ్ళందరూ మొదటి తరం. మా అంటే వాళ్ళ తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు మా యూనివర్సిటీలోకి ఎంఏ చదవడానికి వస్తారు, ఎంఎస్సీ చదవడానికి వస్తారు పిల్లలు. నేను అడుగుతూ ఉంటా వాళ్ళని, మీ నాన్న ఏం చదువుకున్నాడు, మీ అమ్మ ఏం చదువుకున్నదంటే వాళ్ళ అమ్మ నాన్న ఏం చదువుకోలేదు, వాళ్ళే మొదటి తరం అమ్మాయిలు వస్తూ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి. కనుక వాళ్ళ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే కాలేజ్లోకి వస్తున్నటువంటి వాళ్ళు మొదటి తరం పిల్లలు. అంటే ఇప్పుడిప్పుడే అక్షరాన్ని చేతిలో పట్టుకొని ఆ అక్షరాన్ని తమ వేళ్లతో తాకుతున్నటువంటి వారు. ఈ అక్షరానికి అగ్రతనంతో నిర్మాణమై ఉన్నది. ఈ అక్షరానికి ఒక కులంతో నిర్మాణమై ఉన్నది. ఈ అక్షరం బ్రాహ్మణిజం ఉక్కు పిడికిల్లో ఉండింది. అట్లాంటి బ్రాహ్మణిజం ఉక్కు పిడికిల్లో ఉన్నటువంటి అక్షరాన్ని ఇప్పుడిప్పుడే మా అంటరాని చేతులతో తలిగి దాన్ని పావనం చేస్తున్నాం మనం అందరం. అట్లా నరసన్న దాన్ని పావనం చేశారు. ఈ అక్షరం గుర్తొస్తే కన్నీళ్లు ఈ నేల మీద, ఈ మట్టిలో రాలిపడతాయి. రాలిపడిన మన కన్నీరు రాలిపడిన ప్రతి చోటల్లా ఒక అక్షరం మొలవాలని ఆశపడ్డారు. నిజానికి ఇప్పుడు కనకన్న చెప్పాడు, వీళ్ళు మా ముందు తరం, నాకన్నా ఒక 7-8 ఏళ్ళు పెద్దవాడు అన్నారు. మా ముందు చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత చదువులోకి వచ్చినటువంటి వాళ్ళం మేము. నేను 10 సంవత్సరాల వయసులో చదువుకోవడానికి వెళ్ళాను. 1, 2, 3 చదవలే, 4 కూడా చదవలే. ఒక రకంగా డైరెక్ట్గా నన్ను తీసుకెళ్ళి 4వ తరగతిలో అడ్మిషన్ ఇచ్చారు. అంటే ఎట్లా సాధ్యమవుతుంది అనే ప్రశ్న వస్తుంది మీకు. ఏం చదువుకున్నా 4వ తరగతిలో ఎట్లా ఇచ్చారు? చదువుకుందామని ఉంది మనసులో, కానీ చదువుకునే అవకాశం లేదు. మా కుటుంబాలలో, మా దళిత కుటుంబాల్లో చదువుకునే అవకాశం లేదు.
రోజు మా ఇంటి నుంచి పశువులను కొట్టుకొని వెళ్ళేవాడిని నేను. మా పొలం దగ్గరికి పశువులను కొట్టుకొని వెళుతూ ఉంటే కరెక్ట్గా 8:30, 9 ఆ ప్రాంతంలో ఉదయం స్కూల్ ఉండేది. మా ఇంటికి కొద్ది దూరంలో స్కూల్ ఉండేది. ఆ స్కూల్ కాడ చెట్ల కింద కూర్చోబెట్టుకొని పిల్లల్ని ఒకసారి పాఠం చెప్తూ ఉండేవాడు. ఓ యమ్మని కుమారుడు మా ఇళ్ళలో పాలు పెరుగు మననీయడమ్మా. ఈ పద్యం పాడుతూ ఉంటే చాలా వినసొంపుగా ఉండేది నాకు. అట్లే నిలబడేవాడిని. కట్టె ఉండేది చేతిలో, కట్టెని ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకుంటూ నిలబడేది. పశువులు చాలా దూరం వెళ్ళిపోయేవి. ఆ పద్యం మొత్తం అయిపోయే వరకు అక్కడ నిలబడి పద్యాన్ని అంతా విన్నాక పరిగెత్తేది మళ్ళీ పశువుల కాడ. రోజు ఇదే పని, రోజు పాఠం చెప్తున్నాడు. ఒకరోజు కాకి పాఠం చెప్తున్నాడు ఆయన. మీకు తెలుసు కదా కాకి పాఠం. నీళ్లు, కాకి కుండలో నీళ్లు ఉన్నాయి, ఎక్కడో లోపల ఉన్నాయి, ఆ నీళ్లు తాగాలి, రాళ్ళు తీసుకొచ్చింది, ఇట్లా వేస్తూ ఉంది. ఇదంతా నేను చదువుకు దూరంగా ఉండి, బడికి దూరంగా ఉండి విన్నాను. అట్లా రోజు ఒక పాఠం వినేది. విన్న తర్వాత మా ఊరిలో రాత్రి కూడా బడులు వచ్చాయి. అప్పుడు వయోజన విద్య అంటారు. వయోజన విద్య అంటే పెద్దవాళ్ళకి చదువు చెప్పేది. 18 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు నిండినటువంటి, 20 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి చదువు చెప్పేది వయోజన విద్య. రాత్రిపూట స్కూల్ ఉంటే నేను రాత్రిపూట స్కూల్కి వెళ్ళేది. పెద్దవాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేది. అసలు నేను వెళ్ళడానికి కారణం ఏమిటో తెలుసా? చదువు కోసం వెళ్ళలేను. నాకు పాటలు అంటే ఇష్టం. మా నర్సన్నకి పాటలు అంటే ఇష్టం ఉన్నట్లు నాకు కూడా పాటలు అంటే ఇష్టం. అక్కడ కోలాటం వేస్తారు, కోలాటం పాటలు పాడతారు. ఆ కోలాటం వేయడానికి, పాటలు వినడానికి నేను అక్కడికి వెళ్ళేది రాత్రిపూట. పాపం ఆమె, ఆ తల్లి, మహాతల్లి ఇప్పుడు ఎక్కడ ఉందో నన్ను చూసి ఏం చేసినట్టు ఒక పలక చేతికి ఇచ్చి, అన్న చెప్పాడు కదా కనకన్న, ఒక మట్టి పలక నా చేతికి ఇచ్చి, బల్పం ఇచ్చి, పెద్ద అక్షరం ఆ పలక మీద పెట్టి, ఆ అనే అక్షరం పెట్టి నన్ను కూర్చోబెట్టింది. ఏ పవిత్రమైన సమయంలో నన్ను అక్కడ కూర్చోబెట్టిందో నాకు తెలియదు. కానీ ఇక అక్షరాల మీద నాకు పాటల మీద మనసు పోయి, కోలాటం మీద మనసు పోయి అక్షరం మీదకి మళ్ళీ. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? 10 సంవత్సరాల వయసు సంగతి చెప్తున్నా. నేను అక్షరాల ఆ అనేది ఎప్పుడు నేర్చుకున్నా? 10 ఏళ్ళ వయసులో నేర్చుకున్నా. దాని మీద నేర్చుకునేట్లా ఒక 6 నెలలు తిరిగేసరికి అక్షరాలు అన్నీ రావడానికి కనీసం ఎల్కేజీ, యూకేజీ చదువు అంతా అయిపోతే మనకు అక్షరాలు నిర్మాణం, ఒక పదం వస్తుంటుంది. 6 నెలల్లో అక్షరాలన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత 1 సంవత్సరం గడిచేసరికి పదాలను కలిపి చదవడం వచ్చింది. ఒకరోజు డిఓ వచ్చాడు. డిఓ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. వచ్చి ఒక పుస్తకం ఉండేది. ఈ పుస్తకం ఎవరన్నా చదువుతారమ్మా ఇక్కడ అని ఆ టీచర్ని అడిగాడు. ఆ రాత్రిపూట పడిలో ఇదో ఈ పిల్లవాడు చదువుతాడు సార్ అన్నదా. వీడు వయోజనుడు కాదు కదా, వీడు పిల్లవాడు కదా, ఇక్కడ ఎందుకున్నాడా అని అన్నాడు. అంటే ఆమె చెప్పింది, సార్ ఆ పిల్లవాడు పొద్దుగులు పసులు కాస్తాడు, రాత్రిపూట ఇక్కడికి వచ్చాడు, ఈయనే నేర్చుకున్నాడు చదువు అని చెప్పి చదవమని అన్నాడు. దాంట్లో ఒక పేజ్ అంతా చదివాను. చదివిన తర్వాత నువ్వు చదువుకుంటావురా అని అడిగాడు. సార్ నాకు తెలియదు సార్, మా నాయనకు తెలుసు సార్ అన్నాను. మా నాయనకు తెలుసు అంటే వెంటనే మా ఊరు సర్పంచ్ని పిలిపించాడు, మా నాయనని పిలిపించాడు. పిలిపించి వీడిని రేపు స్కూల్లో చేర్పించాలి, వీడు 1, 2, 3 తరగతులు కంప్లీట్ అయినాయి, వీడిని తీసుకెళ్ళి 4వ తరగతిలో చేర్పియండి అన్నాడు. డైరెక్ట్గా 4వ తరగతి అడ్మిషన్. అక్షరము నా జీవితంలో ఎంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందో చూడండి. అక్కడి నుంచి ఆడ 4 ఏదో వానకాలం చదువు, 4 అంటే వానకాలం చదివే. కొన్నాళ్ళు పశువులు కాయాలి, కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళాలి, ఇట్లా ఉండేది. 4 అయిపోయినాక 5వ తరగతిలో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల వచ్చింది మా లింగాలం మండలానికి. మా పక్క ఊరు మాది. ఎవరో ఒక సార్ తీసుకెళ్ళి నన్ను ఏం చేశాడంటే ఆ పరీక్ష రాయించాడు. గురుకులం పరీక్ష రాయించాడు. ఆ పరీక్ష రాసినాక అందులో సీట్ వచ్చింది. అందులో వెళ్ళి చేరాను. ఇక అక్కడ చేరింది మొదలు. ఆ గురుకులమ్మ తల్లి లేకపోతే ఇవాళ నేను మీ ముందు నిలబడి మాట్లాడేవాడిని కాదు. 94 అంటే నేను 87లో అక్కడ చేరితే 92లో నాది 10th క్లాస్ అయిపోతే 94లో నాది ఇంటర్మీడియట్ అయిపోతే 94లో నేను ఒక కవిత రాసుకున్న, గురుకులమ్మ తల్లి అని. మాకొక ఇప్పుడు ఉందో లేవో కాలేజ్ మ్యాగజైన్స్ నాకు తెలియదు, మాకు ఆ రోజుల్లో కాలేజ్ మ్యాగజైన్స్ ఉండేటివి. ఇంటర్మీడియట్ కాలేజ్ మ్యాగజైన్స్లో గురుకులమ్మ తల్లి అని హెడ్డింగ్ పెట్టి ఒక కవిత రాసుకున్నాం. మాకు అప్పుడు వైట్ డ్రెస్ ఉండేది, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్లు ఉండేది. చూచేటి నయనాలు నలుపైన మా గురుకుల విద్యార్థులు తెలుపు.
మొట్టమొదలు అంటే నేను అక్షరానికి దూరమైన వాడిని, అక్షరానికి దగ్గరై ఒక అక్షరం రాస్తే అది ఒక పుస్తకంలో ప్రింట్ అయితే ఆ ప్రింట్ని ఇట్లా చూసుకున్నా నేను. నా పేరు మీద అక్కడ కాసిం, సి కాసిం అని అక్కడ పేరు పెట్టి ఓ 2 పేజీల కవిత అచ్చయింది. నేను ఇవాళ తెలుగు సమాజంలో ఒక కవిగా, రచయితగా, వక్తగా ఎన్ని గుర్తింపులు ఉన్నా కూడా నా మొదటి ప్రేమ లేఖ ఎక్కడ ఉందంటే 94లో ఉంది. 94లో మొదలు రాశాను నా మొదటి ప్రేమ. ఆ అక్షరాన్ని ఇప్పుడు నా పిల్లలు కూడా చూపిస్తా. చూడండి బిడ్డ, నేను 94లో ఫస్ట్ నా కవిత ఇది అచ్చయింది. ఇప్పుడు నా కవిత కోసం కొన్ని పత్రికలు అడుగుతాయి, మీ కవిత పంపించండి సార్ అని అడుగుతా, మీ వ్యాసం పంపించండి సార్ అని నన్ను ఓ నెల రోజుల్లో 2 నెలలు అడిగితే తప్ప నేను పంపించలేదు, సమయం లేకపోవటం వల్ల. కానీ ఆ రోజుల్లో ఆ అక్షరమే నాకు ఎంత విలువైనా సరే, ఇవాళ ఏ పత్రికలు ఎంత పెద్ద పత్రికలో నాకు వ్యాసం వచ్చినా, కవిత వచ్చినా, నాకు ఆ ప్రేమ, దాని మీద ఉండే ప్రేమ దీని మీద ఉండదు. అట్లా నా జీవితంలో ఆ అక్షరం, ఇవాళ నరసన్న రాసిన అక్షరం ఎందరో జీవితాలను మార్చింది. ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు నిలబడిన ప్రొఫెసర్ సి కాసిం అనేవాడి జీవితం కూడా అక్షరమే మార్చింది. అందుకే గుర్రం జాషువా ఆయన రాశాడు ఒక పాదం, ఈ పాటలో ఒక పాదం రాశాడు. రాజు చేతి కత్తి రక్తం ఓరిసించు. మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో పాఠం ఉంది గుర్రం జాషువా తెలుగులో. సుకవి సేతి కలము సుధలు గురియు, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు. అతడేలగలుగు యావత్ ప్రపంచం, ఇతడేలగలుగు ఇహము పరము. రాజు మరణించెనొక తార రాలిపోయి, రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే. ఆ గుర్రం జాషువా ఎక్కడున్నాడో మనకు తెలియదు. 1895లో పుట్టాడు గుర్రం జాషువా. కానీ గుర్రం జాషువా రాసిన అక్షరం కవి గురించి రాశాడు. ఆయన గుర్రం జాషువా అయినా, ఆయన శ్రీశ్రీ అయినా, ఆయన గురజాడైనా, ఆయన నన్నయ్య అయినా, లేదా పస్క నర్సయ్య అయినా ఆ అక్షరం వలన చరిత్రలో వాళ్ళు నిలబడతారు. ఆయన ఎంపీటీసీ అనేది ఆయనతో ఎక్కువ రోజులు ఉండదు, ఆయనతో రాదు. కానీ ఆయన రాసిన ఈ పాట ఈ సమాజంలో ఎక్కడ ఉంటుందంటే ప్రజల నాలుకల యందు ఉంటుంది. ఆ ప్రజల నాలుకల యందు ఉండే అక్షరం కోసం తపన, వేల సంవత్సరాలుగా తపన. ఒక సావిత్రిబాయి పూలే లేకపోతే ఇవాళ మొన్ననే జనవరి 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకొని ఉండి ఉంటారు మీరు మీ కాలేజీలో, మీ స్కూళ్ళల్లో. 1830లో పుట్టినటువంటి దాదాపు ఇంకొక 10 ఏళ్ళు అయితే 200 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాల కిందట పుట్టినటువంటి ఒక స్త్రీ ఈ దేశంలో మనుషులందరూ సమానం కాదు, అక్షరానికి సమానం కాదు, గుడికి సమానం కాదు, బడికి సమానం కాదు, సంపదకి సమానం కాదు. కొందరికి మాత్రమే అక్షరం దగ్గరకు వచ్చింది, మిగతా వాళ్ళని అక్షరం దూరం పెట్టింది. అట్లా దూరం పెట్టిన వాళ్ళలో దళితులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. సావిత్రిబాయి పూలే తన 12 సంవత్సరాల వయసులో అక్షరం నేర్చుకున్నది. 12 సంవత్సరాల వయసులో భర్త నేర్పిస్తే నేర్చుకున్నది. చిన్నప్పుడు నేర్చుకొని తాను మాత్రమే నేర్చుకోవడం కాకుండా తన లాంటి స్త్రీలందరికీ అక్షరం నేర్పించాలని ప్రయత్నం చేసి ఆ అక్షరం నేర్పించే క్రమంలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. 7 మంది స్కూల్ వెళ్తే 7 మంది అమ్మాయిలు వచ్చి చేరితే ఆ 7 మంది అమ్మాయిలకి పాఠం చెప్పకుండా, వాళ్ళకి చదువు చెప్పకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ అడ్డుపడ్డారు. అడ్డుపడినా కూడా గేటుకి ఎదురీది సవాలు చేసి వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళలో కొందరిని డాక్టర్లను చేసింది, కొందరు రచయితలను చేసింది, కొందరు టీచర్లను చేసింది. మొట్టమొదటి టీచర్ 1848లో భారతదేశంలో మొదటి బాలికల పాఠశాల ఈ దేశంలో నిర్మాణమైంది. సావిత్రిబాయి పూలే అందులో మొదటి టీచర్గా ఉన్నది. ఆ రోజు సావిత్రిబాయి పూలే ఆ కృషి చేయకపోతే ఇవాళ ఈ బిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు. మా యూనివర్సిటీలో 73% అమ్మాయిలు ఉన్నారు. 100 మంది ఒక క్లాసులో చేరితే 100 మందిలో 73 మంది అమ్మాయిలు ఉన్నారు. బహుశా మీ యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితి ఉన్నది, తెలంగాణ యూనివర్సిటీలో కూడా. ఇంత శాతం అమ్మాయిలు ఇప్పుడు చదువులోకి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చదువులోకి రావడానికి ప్రధాన కారణం ఆ రోజు సావిత్రిబాయి పూలే. ఆమె అక్షరాన్ని పుటం పెట్టి, అక్షరాన్ని
కొలిమిలో పెట్టి ఎట్లయితే ఇనుమును మనం వేడి చేస్తామో అట్లా అక్షరానికి పుటం పెట్టి మనందరి జీవితాల్లో వెలుగు నింపింది. ఆ వెలుగు అక్షరం ద్వారా సాధ్యమైంది. ఆ అక్షరాన్ని పట్టుకున్న వాళ్ళు, ఇప్పుడిప్పుడు అక్షరాన్ని పొందుతున్న వాళ్ళు, కింది కులాల వాళ్ళు, పేదవాళ్ళు, అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చదువుకు దగ్గరై అక్షరంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారో ఇప్పుడు నర్సయ్య రాసినట్లు ఆ అక్షరం వలన ఆకాశానికి వెళ్తూ ఉన్నారు. ఆ అక్షరం వలన హిమాలయ శిఖరాలకు వెళ్తూ ఉన్నారు. ఆ అక్షరం వలన ఐఏఎస్లు, ఐపీఎస్లు, కంపెనీలకి యజమానులు రకరకాల జీవితాలని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాశీం సార్ అట్లాగే కనకయ్య సార్ ఇద్దరు కూడా అవి అక్షర వృక్షాలు, ఉద్యమ పక్షాలు. నేను పీడిఎస్సి ఉద్యమంలో పనిచేస్తున్న కాలంలోనే ఆట, పాట, మాట, రాత నా స్థాయిలో నేను నేర్చుకుంటూ వచ్చిన. నేను ఇప్పటిదాకా కూడా నేను ఏ వేదిక మీకు చెప్పలేదు. మిత్రుడు ఓయూ నుంచి వచ్చిన రంజిత్ కూడా ఉన్నాడు ఇక్కడ. నాతో పీడిఎస్లో పనిచేసిన అతను. తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 నెలలు అయింది. అందరూ వచ్చిన సంబరాలలోనే ఉన్నారు. అప్పుడు నేను పీడిఎస్సి అధ్యక్షుడిగా ఉన్నా. మాకు మాత్రం రాష్ట్రం వస్తే వచ్చింది, రాష్ట్రం కోసం కొట్లాడినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, కానీ విద్యార్థులకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి పీడిఎస్ రాష్ట్రం అప్పుడు సమావేశమైంది. ఇప్పుడు ఇంత తొందరగా మనం రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం మీద మనం వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి చాలామంది అన్నారు. అప్పుడు ఏమన్నా కానీ వెయిట్ చేసినాం, 6 నెలలు అయిందని చెప్పేసి అప్పుడు జిల్లా నుంచి కార్యకర్తలందరినీ పిలుచుకొని ఇప్పుడున్నటువంటి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టి రాత్రికి రాత్రి అందరం పీడిఎస్ ఆఫీస్లో పడుకొని తెల్లారు లేచి 9 గంటలకు సీసీ కెమెరాలు చాలా అయితే మళ్ళీ విద్యార్థులు అటువైపు రానియారని రాత్రికి అందరం ఆఫీస్లో చేరుకొని పడుకొని పొద్దున 8 గంటలకే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేసినాం. రంజిత్ కూడా ఉన్నాడు అప్పుడు తమ్ముడు. చేసిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఊహించలే, ఎవరికి తెలియదు అది కార్యక్రమం. పోలీసులు అలర్ట్ అయ్యే లోపే మేము దాదాపు ప్రగతి భవన్లోకి సగం వరకు మేము దూసుకుపోయినాం. లాఠీ చార్జ్ అయింది, పట్టుకుంటారని కూడా తెలుసు. అప్పుడు అంత పెద్ద కంచెలు లేవు. మేము పోయినప్పుడు భారీ గేట్లు ఉండే, భారీ గేట్లను కూడా పీడిఎస్ నాయకులందరూ కూడా తన్ని పోలీసులకు దొరకకుండా వాళ్ళని తోసుకుంటూ ముందుకు పోయిన రోజు మా మీద కేసు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేసి చివరికి అప్పుడు ఉన్నటువంటి పిఓడబ్ల్యూ సంధ్యక్క, గోవర్ధన వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి చేస్తే చివరికి మమ్మల్ని గోషామాల్ పోలీస్ స్టేషన్లో 9 గంటల వరకు ఉంచుకొని మమ్మల్ని వదిలిపెట్టిర్రు. తెల్లారి 640 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల కేసు. బహుశా మా ముట్టడి తర్వాతనే కంచెలు అంత పెద్దగానే అనుకుంటా. అక్కడ లేకుంటే కొద్దిగా చిన్నగానే ఉండే, అప్పుడు అంత పెద్దగా ఏం లేవు. మేము చేసిన తర్వాత కూడా అక్కడికి ఎవరు పోలే. అప్పుడు ఆ కంచెలు కూడా ఎక్కడనే అప్పుడున్న సిఐకి మన ఎస్ఐలో కూడా సస్పెండ్ చేసిరని చెప్పి కూడా అప్పుడు మాకు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఆడ నుంచే వచ్చింది అనుకుంటా నేను. అంటే అట్లా పోరాట పటిమ నేర్పినటువంటి సంఘం. ఆ సంఘం చదువు నేర్పింది, అక్షరం నేర్పింది, అక్షరం విలువ తెలిపింది. కాబట్టి ఈరోజు అక్షర పాటతోని కూడా మీ ముందుకు వచ్చిన. అక్షరం పాట రాయడానికి కూడా ప్రధాన కారణం పీడిఎస్ఏ. నేను పీడిఎస్లో పనిచేసి రిలీవ్ అవుతున్న టైంలో నేను రైతుల మీద రాసిన, మహిళల మీద రాసిన, కార్మికుల మీద రాసిన, ఆటో డ్రైవర్ల మీద రాసిన, విలేకరుల మీద రాసిన, అంటే అన్ని రంగాల మీద నేను పాటలు రాసిన.
అక్షరం మీద కూడా రాసిన, అమరవీరుల మీద కూడా రాసిన. కానీ చదువు కోసం ఇన్నేళ్ళు పోరాటం చేసి నేను ఒక అక్షరం మీద నేను పాట రాయకపోతే ఎట్లా అనేటటువంటి ఆలోచన నాకు వచ్చిన తర్వాత పాట రాసడం చాలు చేసిన. ఈ పాట రాసినాకనే నేను పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రిలీవ్ అయ్యాను. అంటే ఈ పాట మాటల తిరుపతి నాకు మిత్రుడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా నేను పాటల క్యాసెట్ కూడా ఒకటి తీసిన. స్వయంగా నేనే అన్ని పాటలు రాసి అరుణోదయ కళాకారులతో నేను ధూమ్ధాములు చేస్తున్న టైంలో వాళ్ళందరూ మనం అందరం మంచికో పాట పాడదామని చెప్పేసి మిత్రుడు మాటల తిరుపతి నాకు పరిచయం ఉంటే ఆయనతో మాట్లాడి క్యాసెట్ కూడా తీసినటువంటి టైంలో ఆయన నాకు పరిచయం అయితే అప్పటి నుంచి ఆ పాట బంధం మా మధ్య కొనసాగింది. ఈ పాట కూడా నేను రాసిన అని చెప్పేసి ఆయనకు వినిపించగానే ఈ పాట నేనే వాడతానా, ఇంకోళ్ళు వాడడానికి లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పిండు ఆయన. దాదాపు ఆ పాటను 4 సంవత్సరాలు ఆపా. నువ్వు వాడతాను, నేను ఇంకోతో వాడించా, నువ్వే వాడి, ఎప్పుడు వాడతావు వాడు, నాకు సంబంధం లేదు. కాకపోతే నేను ఎంపీపీ ఉన్నప్పుడే ఈ పాట నేను రిలీజ్ చేయాలా, నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకో, నువ్వేం చేస్తావో చెయ్యు అని చెప్పేసి ఆయన వదిలిపోయాను. ఆయన స్టూడియోలోనే మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు పిలిచి చేసి పాట పాడి మనందరికి ఇంత చక్కటి గాత్రంతో మంచి ఆ పాటను అందించడం జరిగింది. అట్లాంటి పాటలు అంటే నేను అక్షరం అనేటటువంటి అక్షరం ఇది ఎట్లా పుట్టింది అని ఆలోచిస్తే మళ్ళీ నాకు దీన్ని సృష్టించింది ఆ మనిషే కదా అని చెప్పేసి అనిపించి, నీకు పురుడు పోసిన మనిషి మనుగడకు మూలం అయినావు, బ్రతుకున బాసట అయినావు అని చెప్పి చాలా చేసిన పాట. ఆ పాట ఏమేం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ప్రాంతాల వారిగా తిరిగిన కవులు, కళాకారులు, రచయితలతో అది ఎట్లా సంబంధం పెనవేసుకుంటుంది అనేటటువంటిది సార్ చెప్పినట్టు ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దీంట్లో ఈ అక్షరంలో అన్ని కోణాలు వచ్చేటట్టు ఉండాలని చెప్పేసి కూడా ఆలోచన చేసి ఆ పాటను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి పాటలు భవిష్యత్తులో కూడా వస్తాయి. సమాజం రుగ్మతలు రూపుమాపడానికి, చైతన్యం చేయడానికి నా వంతు ఖచ్చితంగా సామాజిక చైతన్య గీతాలు వస్తూనే ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, నేను ఈ పాటతో కూడా మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాలని చెప్పేసి అనుకొని ఎల్కే వీడియోస్ అని పెట్టడం జరిగింది. ఎల్కే అంటే మా అమ్మ లక్ష్మి, నాన్న కాశీరామ్, ఆ ఇద్దరు పేర్ల మీదనే ఎల్కే వీడియోస్ అని పెట్టినాం. ఇప్పటి నుంచి దాదాపు అందులోనే వస్తాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చి ఇంత టైం వెచ్చించి పాటకున్నటువంటి ప్రాముఖ్యతను చెప్పి ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.